రాబడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, పెరుగు, కొత్తిమీర, నెయ్యి, ఇంగువ, ఉప్పు, మిరియాల పొడి. ఓకే, మరి మేకింగ్ ప్రాసెస్. ఒక బౌల్ తీసేసుకుందాం. దీంట్లో మనం ఒక 3 నుంచి 4 స్పూన్లు, మళ్ళీ మీకు ఎంత కావాలి అన్నది మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంతమంది రాబడి తినాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు సమానంగా పెరుగు, ఎంత పిండి తీసుకుంటే ఎంత పిండి తీసుకుంటే అంత పెరుగు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు, సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా ప్రాపర్గా బీట్ చేసుకోవాలి. చాలామందికి ఈ సజ్జల పిండి, రాగి పిండి, లేకపోతే ఇంకేదైనా పిండి వేడి చేస్తుంది అనే ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. సో మన రాబడితో వాళ్ళకి అట్లాంటి అనుమానం అవసరం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ విత్ కర్డ్. ఆ వేడిని న్యూట్రలైజ్ చేసేయడానికి మనం పెరుగు కూడా ఇందులో వేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది పెరుగు కలపడం మూలన. ఓకే, సో ఉండలు లేకుండా దీన్ని కలిపేసి పెట్టుకున్నాం. పక్కన ప్యాన్ వెలిగిద్దాం. ప్యాన్ వేడయ్యాక ఒక స్పూను నెయ్యి తీసుకుందాం. ఒక స్పూన్కి మించద్దు అసలు, కుటుంబానికంతా మొత్తానికి. సో మనం చేసేదంతా కనీసం 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. సో ఒక స్పూను నెయ్యి నిర్భయంగా నిరాటంకంగా వేసుకోవచ్చు. వద్దు మీకు నేతి ఫ్లేవర్ ఇష్టం లేదు, లేకపోతే ఇంకా భయం అనుకుంటే నూనె వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదా నూనె నెయ్యి కలిపి వాడుకోవచ్చు, చాయిస్ ఈజ్ దేర్స్. సో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. దీనిలో జస్ట్ ఒక చిటికెడు ఇంగు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకే కలిపి ఉంచుకున్నటువంటి రాబడి మిక్స్చర్ వేసేసి కలిపి అంతలో వేసి జస్ట్ మన రోటీ కానీ చపాతీ కానీ ముక్క తుంచి దాంతో స్మూత్గా తీసుకునేంత కన్సిస్టెన్సీ వరకు మనం రాబడి పెట్టుకోవచ్చు. ఓకే, సరిపడా సాల్ట్. ఓకే, ముందు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాము, బట్ వాటర్ కూడా మిక్స్ చేసాం కాబట్టి కొంచెం కొద్దిగా మిరియాల పొడి వద్దు అనుకున్న వాళ్ళు వితౌట్ మిరియాల పొడి కూడా తినచ్చు. ఇది ఎక్స్ట్రీమ్లీ టేస్టీ. ఇది నా టేస్ట్కి అనుగుణంగా నేను మిరియాల పొడి యాడ్ చేశాను. బట్ యాక్చువల్లీ మనం కర్డ్ మిక్స్ చేసాం కాబట్టి మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. నా టేస్ట్కి అనుగుణంగా నేను మిరియాల పొడి వేశాను. ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి అవాయిడ్ చేయొచ్చు. లేదా నేతిలో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని, ఆ పేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసుకుని దాన్ని నేతిలో వేయించి ఇంగు వేసి దీన్ని కూడా వేసుకోవచ్చు. అంటే మాడిఫైయింగ్, బట్ బేసిక్ రాబడి రెసిపీ ఇంతే అన్నమాట. ఇందులో జనరల్గా చాలా వరకు దే వోంట్ ఈవెన్ యాడ్ మిరియాల పొడి కూడా వేసుకోండి. దట్స్ ఆల్. కలుపుతూ ఉండాలి. రాబడి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ డిష్, వెరీ హెల్దీ, వెరీ న్యూట్రిషియస్. చాలా స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒకసారి అన్ని సైడ్లు పొంగొచ్చిందంటే దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చి రాగానే మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంగువ మూలాన, నెయ్యి తాలింపు మూలాన చాలా యునీక్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అండ్ నోట్లో తినడానికి చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సజ్జల పిండితోటి మనం చేసే యూనిక్ డిషెస్ అనమాట. ఇందులో ఎలాంటి కూరగాయలు లేకపోయినా దీని న్యూట్రిటివ్ వాల్యూ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు వీ కెన్ డూ దిస్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్.
దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫర్ ఫ్రెష్నెస్. ఇంకా థిక్ కావాల్సిన అవసరం లేదు, తీసేసుకోవచ్చు. అంటే ఎలా అయితే మనం పూరితో పాటు బాంబే చట్నీ చేసుకుని తింటామో జస్ట్ లైక్ దట్. బాజరా రోటీతో పాటు రాబడి చేసుకుని తింటారు. కింద ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. సో రాబడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. రాబడికి కావలసిన పదార్థాలు: సజ్జల పిండి, పెరుగు, నెయ్యి, ఇంగువ, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి. రాబడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జపిండి తీసుకొని అందులో పెరుగు వేసుకొని తగినంత నీళ్లు పోసి ఉప్పు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి చిటికెడు ఇంగువ వేసి ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న రాబడి మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచి కోసం కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాబడి రెడీ.